దేవుని యొక్క ప్రశస్తమైన నామంన మీ అందరికీ వందనాలండి. ఈరోజు నాకు యవ్వన బిడ్డలతో మాట్లాడడానికి మరి కొన్ని మాటలు దేవుడు జ్ఞాపకం చేశాడండి. చూడండి, చాలా మంది యవనస్తులు ఎట్లయిపోతున్నారంటే దేవునికి దూరం అయిపోయినటువంటి జీవితంలో ఉండిపోతున్నారండి. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి ఆకర్షణను బట్టి వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారండి. చాలా మందిని చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే లవ్ ఫెయిలియర్ గా కనబడుతున్నారు. ఎలా లవ్ ఫెయిలియర్ గా అయిపోతున్నారంటే చాలా ఎక్కువ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడిపోతున్నారు. అలా ఆధారపడిపోయి మరి వాళ్ళు చేసినటువంటి దాంట్లో విఫలమైపోయినారు అనుకోండి, అప్పుడు లవ్ ఫెయిలియర్ గా మిలిగిపోయి ఏం చేస్తున్నారంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారండి. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాని స్థితిలో వాళ్ళు పడిపోతున్నారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి. ఈ లోకంలో మరి నిన్ను ప్రేమించినటువంటి వ్యక్తి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో మరి నిన్ను ప్రేమించినటువంటి వ్యక్తి నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోయాడని ఇంత బాధపడుతుంటే, మరి నువ్వు నిన్ను ఆయన నియమించుకొని నీకోసం ఆయన ప్రాణం పెట్టి నిన్ను ఎంతగా ప్రేమించిన ఆ దేవుని నువ్వు మర్చిపోయి ఒక వ్యక్తి కొరకు నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఒక వ్యక్తి కొరకు నువ్వు నేను మరణిస్తే బాగుండు అని ఆలోచన చేస్తూ, నేను మరణం పొందితే బాగుండు అని ఆలోచన చేస్తూ మరి ఈ వీడియోను చూస్తూ ఉంటే ఈ మాటలు నీ కొరకు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ప్రేమించిన వ్యక్తి నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోయాడు, లేకపోతే నిన్ను ప్రేమించినటువంటి ఆ యువతి నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోయిందని నువ్వు అనుకుంటుంటే నీ కొరకు ఆ ప్రభు రక్తం కార్చి ఆయన ప్రేమతో కొన్న ప్రేమ అండి. అది యేసయ్య ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆ యేసయ్య ప్రేమను మీరు తలంచుకుంటే మరి ఆ డిప్రెషన్ లోంచి బయటకు రావడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. మరి ఈ డిప్రెషన్ లో ఉన్నటువంటి వారి కొరకే ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి దాంట్లోంచి మీరు బయటకు రావాలంటే మీరు ఒక్కసారి యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి. ఆ సిలువ తట్టు చూడండి. నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. నిన్ను ప్రేమించడానికి ఆయన తన పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. నిన్ను నన్ను కాపాడడానికి ఆయన ప్రేమను మన కొరకు ప్రకటించాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి మనం ఆయన కొరకు జీవించాలని, ఆ డిప్రెషన్ లోంచి మీరు బయటికి రావాలని దేవుడి మాటలని దీవించును గాక. ఆమెను వందనాలండి.